शहीद भगत सिंह जोहार भगत सिंह जोहार भगत सिंह। भगत सिंह हमारे, भगत सिंह हमारे। जोहार भगत सिंह जोहार जोहार भगत सिंह जोहार जोहार शहीद भगत सिंह। इंक्विलाब जिंदाबाद इंक्विलाब जिंदाबाद। భారతమాత దాస శృంఖలాలు తెచ్చినట్టు విరోచితంగా సామ్రాజ్యవాదాన్ని విరోచితంగా పోరాడి అమరులైన షహీద్ భగత్ సింగ్ 118వ జయంతిని పురస్కరించుకొని భగత్ సింగ్ యువసేన జగిత్యాల వారి ఆధ్వర్యంలో వచ్చేసిన పెద్దలు మాజీ సింగ్ త్యాగాలను స్మరించుకునేందుకు ఈ సోదరి మన అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు వాళ్ళు ఎమ్మెల్యే జీవరెడ్డి గారు వీళ్ళందరూ సహకరించి ఈరోజు భగత్ సింగ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 1 year అయింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు. భగత్ సింగ్ త్యాగాలను స్మరించుకోవడము అనేది మనకు అవసరము. భగత్ సింగ్ ఒక్కడే కాదు, రాజ్గురు, సుఖ్దేవ్, థాపర్ వీళ్ళందరూ కలిసి విప్లవోద్యమంలో పాల్గొన్న సందర్భంగా కృతజ్ఞతలు. ముద్దు బిడ్డ స్వర్గీయ భగత్ సింగ్ గారి 118వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివారి అన్న జీవన్ రెడ్డి గారు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా 23 సంవత్సరాల వరకే గురిగోయలు ముద్దాటి ఉన్నటువంటి పాయలో పడేసిన సందర్భం నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి భగత్ సింగ్ నేను కోరుకుంటా ఉన్నాను, సోదరులారా, 23 సంవత్సరాలకే దేశ స్వతంత్రంగా పోరాడినటువంటి మహోన్నత వ్యక్తి భగత్ సింగ్ గారు. మీలో కూడా ఒక భగత్ సింగ్ ఉన్నాడు. మీరు చేయాల్సిన పని ఏంటంటే దేశభక్తి, దేశ స్వతంత్రాన్ని కాపాడుకున్నటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. దేశ భద్రత అంటే నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ దేశ భద్రత కొరకు కాపాడేటువంటి సందర్భం మీకు ఉన్నది. దయచేసి ఇతరత్ర వ్యసనాలకు పోకుండా దేశ మాత ముద్దు బిడ్డలన్నట్టు మీరు కూడా దేశాన్ని మీరు ముందు తీసుకుపోయేటువంటి క్రమంలో మీరు ముందుండాలని సందర్భం. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అమరుడు, యువకులు స్ఫూర్తిదాత, విప్లవోద్యమ నాయకుడు భగత్ సింగ్ గారి 118వ జయంత్యోత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి జగిత్యాల పట్టణానికి చెందిన భగత్ సింగ్ యువసేన యువమిత్రులు హృదయపూర్వకంగా అభినందిస్తూ చెప్పంటున్నాను. అన్నాడు దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటం చేయడంలో వీళ్ళ మహాత్మా గాంధీ గారు ఏదైతుందో శాంతియుతంగా అహింసయే మరి ఇవాళ పరమావధిగా ఒక రకంగా ఉద్యమం పాటించుకుంటే వీళ్ళ హింస అనే కాకుండా వీళ్ళ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని వీళ్ళు కేవలం శాంతియుతంగానే వారిని తలవంచడం సాధ్యం కాదు. అవసరం వస్తే వీరోచిత పోరాటం చేయవలసినటువంటి ఒక బాధ్యత మనపై ఉందనే ఒక భావన తలంపుతోని మరి భగత్ సింగ్ గారు, సుఖ్దేవ్ గారు ఆనాడు ఏదైతుందో ఇన్క్లాబ్ జిందాబాద్ అని నినాదంతో విప్లవోద్యమాన్ని లేవనెత్తినటువంటి యొక్క ఘనత వారికి అందుకు చెప్పక తప్పదంటూ నేను అంటే అతి చిన్న వయసులో 23 సంవత్సరాల వయసులోనే వీళ్ళ ఉరికొయ్యను ముత్తాడి ఈ దేశ స్వాతంత్ర్యం కొరకు ప్రాణాలు త్యాగమూర్తి భగత్ సింగ్ గారు యావత్ యువతకు ఆదర్శప్రాయంగా చెప్పక తప్పదు.
దేశ స్వాతంత్రం మనకి ఎంత మరి ఘనంగా భావిస్తామో ఆ స్వాతంత్ర ఫలాలను పొందటంలో మన భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా మరి అందరం కూడా ఎదుగుతుందో మరొక సామాజిక విప్లవం దిశగా పోరాటం చేయవలసినటువంటి ఆవశ్యకత మన ముందు ఉందని చెప్పక తప్పదని చెప్పండి. ఆ సామాజిక విప్లవం పోరాట దిశలో భారత రాజ్యాంగ నిబంధనలను అమలు చేయబడటానికి ఏ త్యాగానికైనా సిద్ధపడే విధంగా భగత్ సింగ్ గారు ఎదుగుతుందో అతి పిన్న వయసులో అసలు జీవితం అంటేనే చవిచూడైనటువంటి ఒక యుక్త వయసులో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ఎదిరించడానికి ప్రాణాలు అర్పించారు. ఈరోజు భారత రాజ్యాంగ నిబంధనల అమలు కొరకు ఎదుగుతుందో ఇలా మనమందరం కూడా యువత ఒక విధమైనటువంటి ఒక భగత్ సింగ్ స్ఫూర్తితో ముందుకు పోవాలి. స్వాతంత్ర ఫలాలను సామాజిక న్యాయ దీక్షగా అందరికీ అందింప చేయడానికి కృషి చేయాలని చెప్పని నేను కోరుకుంటూ మరి భగత్ సింగ్ వారి జీవిత ఆదర్శాన్ని తలపింపజేసే విధంగా జైత్యాల పట్టణం జనరల్ భగత్ సింగ్ స్థాపింపజేసుకొని వారి జయంత్యుత్సవ కార్యక్రమాలు ఘనంగా నిరూపించేందుకు ఎవరు హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకొని జై హింద్.